ఇస్తాడు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, మనం ఈ మందిరానికి మానకుండా ఎందుకు వస్తున్నాము అంటే ఏదైనా మనం ఫలము పొందాము కాబట్టే కదా, దేవుని దగ్గర నుండి ఏదైనా ఫలము పొందాము కాబట్టే కదా మనం వచ్చేది. సేవకులు బలవంతం చేస్తే 1 వారం వస్తారు, 2 వారాలు వస్తారు, 3వ వారాలు గుడ్ బై చెప్తారు. దేవుడు పిలుచుకుంటే స్థిరపరచబడతారు. హల్లెలూయా. దేవుడు పిలుచుకుంటే ఆత్మీయంగా బలపరచబడతాడు. దేవుడు పిలుచుకుంటే మీ కన్నీళ్లు తుడుస్తాడు. దేవుడు పిలుచుకుంటే మీ బాధలు తొలగిస్తాడు. దేవుడు పిలుచుకుంటే మీ నోటి నిండా నవ్వును కలుగు చేస్తాడు. దేవుడు పిలుచుకుంటే మిమ్మల్ని ఆనందముతో తిరిగి పంపిస్తాడు. కనుకనే కదా దేవుని మందిరానికి మనం వచ్చేది. దేవుని సన్నిధికి వచ్చేవారు ఎవరైనా కూడా హృదయపూర్వకముగా దేవుని సేవించే వారి కోరికను దేవుడు సఫలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన కోరికను తీర్చాలి అంటే, నెరవేర్చాలి అంటే మనలో ఉండాల్సినటువంటి మొట్టమొదటి అనుభవం ఏంటి? కాదు అది మూలవాక్యంలోకి పోయింది. హృదయపూర్వకముగా సేవించాలి. దేవుడు మన కోరికను తీర్చాలి అంటే హృదయపూర్వకముగా సేవించాలి. హల్లెలూయా. 2వ మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము, నువ్వేలమ్మ దొంగతనం చేయింది. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 19. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 19వ వాక్యం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొరను ఆలకించి వారిని రక్షించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటికేమో దేవుడు ఎవరి కోరిక నెరవేరుస్తాడు అంటే హృదయపూర్వకముగా సేవించే వారి కోరికను నెరవేరుస్తాడు. రెండవదిగా తన యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి కోరికను ఆయన నెరవేరుస్తాడు. చదువుకున్నాం కదా ఇప్పుడే. తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన, చెప్పండి, తన యందు భయభక్తులు కలిగిన వారి కోరికను ఆయన, తన యందు భయము భక్తి లేని వారి కోరికను ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగుంటే ఎంతసేపు అయినా సంతోషంగా వాక్యం చెప్పచ్చండి. కొన్నిసార్లు మో నిద్రపోతున్నావా లేదా, అమ్మ మేల్కొని ఉన్నావా లేదా అని అడిగి మరీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తన యందు భయభక్తులు కలిగిన వారి కోరికను ఆయన నెరవేరుస్తాడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సేవకులు చెప్పినట్టు మాట కాదు కానీ, వాళ్ళెవరో వీళ్ళెవరో చెప్పారని కాదు కానీ, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఏ కోరికను అడగండి, పోతే పోయింది జీవితం. ఏ కోరికను అడగండి, నిత్యంగా దేవుడు మీ కోరిక నెరవేర్చును గాక. ఆమేన్. మన కోరిక నెరవేరాలి అంటే భయభక్తులు కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్.